అదే మన నా అన్వేషణ బ్రో ఇన్వాల్వ్ అయిపోయాడు. ఏంటి బ్రో కూడానా? ఓకే, నా అన్వేషణ అనే ఎర్రిపుక్ కూడా ఇన్వాల్వ్ అయ్యాడు దీంట్లో. బై ద వే, మేము ఏ ఛానల్ని ట్రోల్ చేయలేదు, ఇది జస్ట్ ఒక ఫన్నీ వీడియో మాత్రమే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రోస్ట్ అండ్ ఫన్. ఈరోజు మనం ఆల్రెడీ కొన్ని రోజులుగా జరుగుతున్న కాంట్రవర్సీల గురించి అండ్ దాంట్లో మెయిన్ పాత్రలైన మన నా అన్వేషణ అన్న అండ్ శివాజీ గారు అండ్ అనసూయ గారు గురించి ఈ రోజు మన వీడియో తీయబోతున్నాం. అసలు యాక్చువల్లీ ఈ కాంట్రవర్సీ మీద వీడియో తీయకూడదు అనుకున్నాము, కానీ ఇది ఇంకా పీక్ లెవెల్కి వెళ్ళిపోతుంది కాబట్టి అసలు దీంట్లో ఎవరెవరిది ఏమేమి మిస్టేక్స్ ఉన్నాయో మా ఒపీనియన్ మేము షేర్ చేసుకుంటాం మీతో. అలాగే మీకు ఆ ఒపీనియన్ కరెక్టో కాదో, అసలు మీ ఒపీనియన్ ఏముందో ఆ కాంట్రవర్సీ మీద మీరు కూడా కమెంట్లో షేర్ చేసేయండి. సో ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి ఇన్వాల్వ్ అయిపోదాం. సో లెట్ స్టార్ట్ ద వీడియో. అసలు ఈ కాంట్రవర్సీ ఎక్కడ మొదలైందంటే, నేను చెప్తాను ఈ కాంట్రవర్సీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే, మన నితి అగర్వాల్ గారు మన లూలు మాల్లో జరుగుతున్న రాజా సాబ్ సాంగ్ రిలీజ్ కోసం వచ్చారు. అయితే అప్పుడు వరకు జరుగుతున్న ఈవెంట్ అంతా కూడా చాలా సక్సెస్ఫుల్గా నడిచింది. ఎప్పుడైతే ఆమె స్టేజ్ నుంచి కిందకి దిగి తన కార్ దగ్గరికి వెళ్తున్న టైంలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే, చుట్టూ ఉన్న క్రౌడ్ ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో ఇంకేదైతే ఉన్నారో మొత్తం క్రౌడ్ అంతా కూడా ఒకేసారి ఆమె మీద ఫోటోలకే కానీ లేకపోతే ఇంకేదో చెయ్యాలని ఒకేసారి ఆమె మీద పడిపోవడంతో ఆమె డ్రెస్ లాగేయటం జరిగింది. ఇందులో చాలా ఇన్సిడెంట్ జరిగింది. ఇది కూడా ఒక కాంట్రవర్సీ జరిగింది. దీని గురించి అందరికీ తెలుసు. అసలు యాక్చువల్లీ నిజం చెప్పాలంటే తన్ని కార్ దగ్గరికి కూడా వెళ్ళనీకుండా చేశారు. ఎగ్జాక్ట్లీ, చాలా అది దరిద్రపు స్టేజ్. మనకి ఆల్రెడీ ఇది లూలు మాల్లో సెకండ్ ఇన్సిడెంట్ మనకి ఇలాంటిది జరగటం. ఆల్రెడీ ఇక్కడి వరకు జరిగిందంతా ఒక ఎత్తు అయితే, ఇక్కడ నుండి సెకండ్ స్టేజ్కి వెళ్ళింది కాంట్రవర్సీ. దండోరా మూవీ ప్రమోషన్స్ జరుగుతున్నాయి. అక్కడ మన శివాజీ గారు గబుక్కున నోరు జారేశారు. ఏమనంటే, నేను ఒక వీడియో ప్లే చేస్తాను, ఒకసారి మీరే చూసేయండి, మా నోటితో మేము చెప్పటం కన్నా. అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలకు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనిపించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదు అన్న. సో ఈ వీడియో చూసిన తర్వాత నీకేమనిపించింది? యాక్చువల్లీ ఇక్కడ శివాజీ గారు చెప్పాలనుకున్న తన ఒపీనియన్, బట్ ఇక్కడ కొన్ని నోరు జారిన విషయాలు కూడా ఉన్నాయి. అది తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆయన ఏంటంటే ఎలా ఉండాలి, మనం ఎలా ఉంటున్నాం అనేది ఒక పద్ధతి మాట్లాడారు. బట్ అక్కడ జరిగింది ఏంటి అంటే, కొన్ని పదాలు ఆయన ఏదైతే సామాన్లు అనే పదం వాడారు, అది కరెక్ట్ కాదు. కాకపోతే ఆయన మాట్లాడింది నిజం చెప్పాలంటే ఫ్యాక్ట్. అది ఆయన అక్కడ వరకు లిమిట్స్ లో మాట్లాడాడు. దాని తర్వాత ఏదైతే ఆ ఒక్క మాట ఉందో అదొక్కటి తను మాట్లాడుకుని ఉంటే మటుకి ఆయన చెప్పే విధానం కానీ ఏదైనా నిజం చెప్పాలంటే చాలా గ్రేట్. ఒక్క మాట వల్ల ఆయన బ్యాడ్ అయిపోయాడు, ఆయన మీద ఎంత నెగిటివిటీ వచ్చింది. అసలు అక్కడ నుండే కాంట్రవర్సీ కూడా నిజం చెప్పాలంటే స్టార్ట్ అయింది. అయితే ఇప్పుడే మధ్యలో మనకి థర్డ్ స్టేజ్లోకి వెళ్ళిపోయింది. అనసూయ గారు వచ్చారు మధ్యలోకి. అండ్ ఏదైతే శివాజీ గారు చెప్పిన మాటలు ఉన్నాయో ఆ మాటలకి రిప్లై ఇస్తూ ఆమె కూడా కొన్ని మాటలు మాట్లాడారు. మెయిన్లీ ఆమె మాట్లాడిన మాట సామాన్ల గురించి. సో మనం అంతా చెప్పవసరం లేదు, నేను ఒకసారి వీడియో ప్లే చేసేస్తాను. తను కూడా మాట్లాడింది కూడా ఒకసారి మీరు చెక్ చేసేయండి. యూజింగ్ దోస్ వర్డ్స్, సామాన్లు, అన్బిలీవబుల్ దట్ యూర్ సపోర్టింగ్. ఎక్కడికి వెళ్తున్నారు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? Please put your foot down, all you women, men, girls, boys. మనందరం కోఎగ్జిస్ట్ చేయాలి, లివ్ అండ్ లెట్ లివ్ ఉండాలి. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించిందో ఒకసారి కింద కామెంట్లో మెన్షన్ చేసేయండి. సో ఇక్కడ వరకు జరిగిందంతా ఒక ఎత్తు అయితే, ఇక్కడ నుండి స్టేజ్ 4 స్టార్ట్ అయింది. అదే మన నా అన్వేషణ బ్రో ఇన్వాల్వ్ అయిపోయాడు. ఏంటి బ్రో కూడానా? ఓకే, నా అన్వేషణ అనే ఎర్రిపుక్ కూడా ఇన్వాల్వ్ అయ్యాడు దీంట్లో. అది కూడా చిన్న మాట నన్ను అడిగితే. ఎందుకంటే ఇక్కడ మనం ఇప్పుడు ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే, తను మాట్లాడింది ఒక ఇండియన్స్ గురించి. ఈవెన్ దో తను మర్చిపోయింది ఏంటంటే, తను కూడా ఒక ఇండియన్ అనే విషయం మర్చిపోయి మాట్లాడుతున్నాడు. వాడు ఇండియనా? వాడు అసలు ఏ రోజుని ఇండియాలో ఉన్నాడు రా? ఏ సంవత్సరం ఉన్నాడు? మన తెలుగు మాటలు మాట్లాడుతూ మనల్ని చాలా మాటలు అన్నాడు, ఎన్నోసార్లు ఎన్నో మాటలు అన్నాడు. ఇప్పుడే కాదు, వాడు ప్రతిసారి అసలు ఈ ఇండియాలో లేకుండానే ఇండియాని ఎంత కించపరిచి మాట్లాడాడంటే అంత దారుణంగా మాట్లాడాడు. ఇప్పుడు ఒక్కటే కాదు, వాడు ఇప్పటి నుండి కాదు ఆ పని చేస్తున్నాడు, ఇప్పటి నుండే చేస్తున్నాడు అది. సో నేనైతే వాడి వీడియోస్ ఏమీ నేను స్క్రీన్ మీద ప్లే చేయను, ఎందుకంటే మళ్ళీ కాపీరైట్స్ అయ్యి అని చాలా ఇష్యూస్ ఉంటాయి కాబట్టి
నేను నా ఒపీనియన్ నేను షేర్ చేస్తాను మీతో. అవన్నీ ఆల్రెడీ మీరు అన్ని వీడియోలు మీరు చూసే ఉంటారు. నేను స్పెషల్గా నేనేమి వేసి మీకు చూపించాల్సిన అవసరం లేదు. ఇదే కాదు, వాడు మనకి ఏంటంటే మధ్యలో మనకి అందరికీ బెట్టింగ్ యాప్ల గురించి మాట్లాడటం మొదలెట్టాడు. బెట్టింగ్ యాప్లు, అరే మీరు బెట్టింగ్ యాప్లు చేస్తున్నారు, మీ వల్ల ఎంతమంది చచ్చిపోతున్నారు, ఎంతమంది ఎన్ని అప్పుల పాలైపోతున్నారు అని మాట్లాడే మాటల్లో ప్రతి ఒక్క మాటల వెనక కొంతమందిని కొన్ని మాటలు అన్నాడు. ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేశాడు. ఫ్యామిలీతో మాట్లాడటం, ఐ మీన్ ఫ్యామిలీని పర్టికులర్గా పాయింట్ ఆఫ్ చేసి మీ ఫ్యామిలీ అది, మీ ఫ్యామిలీ ఇది అని చెప్పి పర్టికులర్. నిజం చెప్పాలంటే వీడియోస్లోనే వాడు నీ అది ఇది అని చాలా మాటలు అన్నాడు. అప్పుడు వాడికి అంత రెస్పెక్ట్ ఉన్నప్పుడు లేడీస్ గురించి వాడు ఆ మాటలను ఎందుకు అనాలి? అది నా పాయింట్. ఇప్పుడు వాడు మెయిన్ గా మాట్లాడాలనుకున్న పాయింట్ ఏంటి అంటే ఉమెన్ ఫ్రీడమ్. వాట్ ఈస్ ఉమెన్ ఫ్రీడమ్? అసలు ఉమెన్ ఫ్రీడమ్ అంటే ఏంటి అని చెప్పి వాళ్ళకి ఇలా కావాలి ఎలా కావాలని చెప్పేసి మాట్లాడటం మొదలెట్టాడు. దీంట్లో మెయిన్ గా ముగ్గురిని మాట్లాడటం మొదలుపెట్టాడు. ఫస్ట్ ది శివాజీ గారిని అంట మొదలెట్టాడు. దాని తర్వాత మధ్యలో నిజం చెప్పాలంటే శివాజీ గారిని నాంబీషా గాడి ఏలు ముద్ద అది ఇదని చాలా మాటలే అన్నాడు. అసలు వాడికి ఎందుకు అయ్యన్ని? నిజం చెప్పాలంటే అది నిజమే కదా. ఇప్పుడు ఇదొకటే కాదు, ఇప్పుడు నాన్ వేసిన మళ్ళీ ఏం చేశాడంటే గరికపాటిని తీసుకొచ్చాడు మధ్యలోకి. ఇప్పుడు ఒక పంతులు గారి గురించి తీసుకొచ్చేటప్పుడు వెనక ముందు చాలా ఆయన ఏమన్నాడు అనుకుంటున్నావు అసలు? అదే కదా, కోసేస్తే సరిపోయిద్దంట. ఏం మాటలు అయ్యి అసలు. ఇప్పుడు నువ్వు ఎలాగైతే ఒక లేడీస్ మీద ఒపీనియన్ చెప్దాం అనుకుంటున్నావో అలాగే ఆయన కూడా ఒపీనియన్ చెప్పాడు. నువ్వు ఇలాగే ఉండని ఏం చెప్పలేదు కదా ఆయన. పర్టికులర్ గా అమ్మ తల్లి మీరు జీన్స్ ప్యాంట్లు టీ షర్ట్లు వేసుకోవడం మానేసేయండి, పర్టికులర్ గా శారీలు వేసుకోండి అని చెప్పాలి. అమ్మ మీరు అవి తగ్గించండి అమ్మా. అవి తగ్గిస్తే మీకు ఏంటంటే అబ్బాయిలు చూసే పద్ధతి వేరు, మేము చూసే పద్ధతి వేరు. ఇప్పుడున్న జనరేషన్ చూసే అమ్మాయిల పద్ధతి వేరేగా ఉంది. మీరు కొంచెం శారీలో ఉండండి, ట్రెడిషనల్ గా ఉండండి అని చెప్పారు. అది ఆయన ఒపీనియన్. ఇప్పుడు నువ్వు ఎలా అంటావు అయింది అది అని చెప్పి ఇప్పుడు వాడేమంటాడు తెలిసి, ఇది నా ఒపీనియన్ నేను అందుకని చెప్పా అంటాడు. మరి అదే అంటున్నా, ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉన్నప్పుడు ఆయన అప్పుడు ఏం చేయాలో తెలుసా? వాడి ఒపీనియన్ వాడిది ఉంది, ఇప్పుడు నాన్ వేసిన గాడిది. అప్పుడు ఈయన ఎందుకు ఆ మాటలన్నీ అంటావు? అదే కదా. ఇప్పుడు నీ ఒపీనియన్ నువ్వు చెప్పావు, ఆయన ఒపీనియన్ ఆయన చెప్పారు. గుద్ద మూసుకొని పక్కెళ్ళాలి. ఆయన్ని తీసుకొచ్చి ఆయన చేస్తానంటే ఏం మాటలు అసలు? నిజం చెప్పాలంటే లిటరల్లీ దగ్గరగా 5.5 లక్షల మంది వెళ్ళిపోయారు వాడి ఛానల్ లో తెలుసా. ఇన్స్టాగ్రామ్ లో అయితే 2.5 lakhs మెంబర్స్ అన్ఫాలో కొట్టేశారు. నిజం చెప్పాలంటే ఇప్పుడు నిజంగా నాన్ వేషన్ వాడికి కరెక్ట్ అయితే కనుక ఇంత మంది వెళ్లాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు 1,00,000 మంది వెళ్ళిపోయారంటే ఓకే రైట్, 1,00,000 మందికి నచ్చలేదు కాబట్టి కంటెంట్ కాదు, వాడు గుద్ద వలిపోయింది అనుకుంటున్నా. ఇప్పుడు కూడా నాకు ఏమైంది, ఇప్పుడు నేనేమన్నా మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమన్నానా? లైవ్ లో అన్నాడు ఒక అమ్మాయితో. అమ్మాయి ఏమనిందో తెలుసా? డైరెక్ట్ నేను ఏవి వీడియోస్ ప్లే చేయను ముందే చెప్తున్నాను వాడికి, ఎందుకంటే తర్వాత మా ఛానల్ ఇబ్బంది అయింది, ఎవరికి ఇబ్బంది ఉండకూడదు అని చెప్పి నేను ముందే చెప్తున్నాను. ఒక లైవ్ పెట్టాడు, ఓన్లీ లేడీస్ అబ్బాయిలు ఎవరైనా వస్తే కిక్ అవుట్ చేస్తాను. ఆడ అబ్బాయిలే కాదు, ఇప్పుడు వాడి వైపు ఎవడైతే మాట్లాడలేదో వాళ్ళందరినీ కిక్ అవుట్ చేశాడు. అందరికి తెలుసు కూడా ఆ మ్యాటర్. ఎవరైనా ఏదైనా పాయింట్ మాట్లాడటం మొదలెడితే చాలా సింపుల్. ఇప్పుడు సింపుల్ ఏమైందో తెలుసా? వాడికి ఎవడైతే పాజిటివ్ గా మాట్లాడుతున్నాడో వాళ్ళనే ఉంచుతున్నాడు ఆ లైవ్ లో, లేకపోతే దెంగే అని చెప్పి పెట్టి దింగుతున్నాడు. ఇది కదా మెయిన్ పాయింట్. మన స్వామి మాల వేసుకున్నారు, ఆయనతో ఎలా మాట్లాడాలో చేత కానీ నువ్వు మాట్లాడేవాడు. ఒక స్వామి ఉండి మాట్లాడుతున్నా మళ్ళీ ఏమన్నాడో తెలుసా? నేను కూడా ఒక హిందువునే, మీరెవరు నన్ను హిందూ కాదు అని చెప్పడానికి అంత పెద్ద స్టేట్మెంట్ పాస్ చేశాడు కదా. మధ్యలో ఒక కాంట్రవర్సీ చేశాడు కదా, మీ హిందువులు మీ ముస్లింల కన్నా నేను క్రిస్టియానిటీలో ఉండడం బెటర్ అని చెప్పి. అసలు ఎవడన్నా నువ్వు క్రిస్టియనా లేకపోతే ముస్లిమా? ఎవరు నువ్వు? కాసేపేమో గణపతి గుడిలో ఉండి నేను అది చేసేస్తా, నేను తప్పు చేస్తా, రక్తం కక్కి చేస్తా. అసలు ముందు చచ్చిపోవాల్సిన నువ్వే. నువ్వు అసలు ఇండియాకి రా, నీ గుద్దంత వాళ్ళు దిగుతారు. అందుకే కదా రావట్లేదు. సో ఇది అనుకుంటే మనం సపరేట్ గా ఇంకో వీడియో చేసి పెట్టేద్దాము నాన్ వేసిన గాడి గురించి. ఇప్పటి వరకు మేము మాట్లాడిన ప్రతి ఒక్క మాటలు ఏది కరెక్టో ఏది రాంగో అనేది ప్రతి ఒక్కరికి మీద వాళ్ళ ఒపీనియన్ బట్టి ఉంటుంది. ప్రతి ఒక్కరు మాట్లాడింది ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని మీకేమనిపిస్తుందో దానిని కామెంట్ సెక్షన్లో మీరు పింక్ చేసేసేయండి. అది మేము కూడా చెక్ చేస్తాం. ఒకసారి చెక్ చేసి ఏ కామెంట్ మీరు పెట్టినా కానీ దానికి మేము రిప్లైస్ ఇచ్చేస్తాం. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేసేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. నేను మీ సాయి, నేను మీ రోషన్.